ఎందుకు తొలగించాలని మీరు అనుకున్నారన్న ఓయూలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 ఏళ్లుగా యూనివర్సిటీ సమస్యల నిలయంగా విద్యార్థులు సమస్యల నిలయంగా మారిన పరిస్థితి ఉన్నది. ఈ తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీలో పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పి, హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి, టీచింగ్ ప్రొఫెసర్లను భర్తీ చేయాలని చెప్పి చాలా డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ల కోసం మేము విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా, రీసెర్చ్ స్కాలర్లుగా యూనివర్సిటీ వీసీ దగ్గరికి పోయినప్పుడు యూనివర్సిటీ వీసీ విద్యార్థులను కలిసి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోగా అక్కడ పరిపాలన భవనం దగ్గర ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసుకొని అనవసరంగా ఈ లాంగ్వేజ్ రాని స్థానికేతరులను బీసెక్యూర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నాడని చెప్పి మేము భావించి విద్యార్థులుగా, విద్యార్థి సంఘాల నాయకులుగా నిన్న జరిగిన ర్యాలీలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుండి వందలాది మందిగా విద్యార్థులుగా ర్యాలీగా బయలుదేరి ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం దగ్గరికి చేరుకున్నాం. అక్కడ చేరుకున్న తర్వాత ఆ ముళ్ళ కంచెలను తొలగించే ప్రయత్నంలో పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మేము యూనివర్సిటీకి హెచ్చరిక ఏం చేస్తున్నామంటే, యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి, పెంచిన ఫీజులు తగ్గించాలి, ఇక్కడ ఉన్న అమ్మాయిలకు ఉన్న మౌలిక వసతుల్లో చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్న టీచింగ్ ప్రొఫెసర్లను భర్తీ చేయాలి. ఇక్కడ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ఇప్పటికైనా పరిష్కరించాలి. పరిష్కరించని ఏడల మేము రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సమస్యలు వినడానికి వేదికైన పరిపాలన భవనం దగ్గర ఉన్నటువంటి ముళ్ళ కంచెలను కానీ బారికేడ్లను కానీ తక్షణమే ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవి ఎత్తేసేంత వరకు మేము ఆ పోరాటాలను, ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పి వీసీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.